నువ్వు మంచి చేస్తే కరుణిస్తాడు, తప్పు చేస్తే పాపాలు లెక్కించి శిక్షిస్తాడు. ప్రాణకోటికి ఆకలి తీర్చే అమ్మను, నా బిడ్డలందరూ చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రాక్షసత్వం అంటే అధర్మం, అసత్యం, క్రూరత్వం. అవి ఉన్న ఏ మనిషి అయినా రాక్షసుడితో సమానమే. నిజం చెప్పాలంటే ఏదో ఒక రూపంలో మా రాక తప్పదు. వచ్చిన ప్రతిసారి చెడుని సంహరించామని ఆనందపడే లోపు మరో చోట ప్రాణం పోసుకుంటూనే ఉంది. అయినా కూడా అందరూ పవిత్రంగా ఉండడాన్ని చాలామంది మర్చిపోతున్నారు. మనుషులుగా బ్రతకండి, మంచిగా బ్రతకండి. మీకోసం మీరు కోరుకుంటే అది భక్తి కాదు. పక్క వాళ్ళ బతుకు కోరుకోండి, అది భక్తి. మీకు ఏది ఇవ్వడానికైనా మాకు మనసొస్తుంది. మీ కోరికలు సిద్ధిస్తాయి. అమ్మ భూమి, నీ మంచితనం సామాన్యులకు అర్థం కాకపోవచ్చు. నువ్వు పడిన ప్రతి కష్టం అది మేము పెట్టిన పరీక్ష. ఎన్నో పరీక్షల్లో గెలిచావు. ఎక్కడా స్వార్థానికి లోబడలేదు, ఎక్కడా చెడు మార్గాన్ని ఎంచుకోలేదు. నిస్వార్థంగా నీ కుటుంబం కోసమే బ్రతికావు. నీలాంటి భక్తురాలికి నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.